పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज by रोज, सामने कतरा कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఆరాధన కొరకే కొన్ని వాక్యాలు జ్ఞాపం చేసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. 14 వచ్చిన అందరం కలిసి చదువుకుంటాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. మత్తయి రాసిన సువార్త 2వ భాగంలో, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ అధ్యాయం చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదవను. మరలా ఒకసారి బిగ్గరగా మన భాగములను ప్రార్థన పూర్వకంగా ఈ వచనాన్ని మరలా చదువుతాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదవను. దేవుని యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థనలోకి వివరిస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రియాపరులు గుప్తండ్రి, మీ నామను బట్టి మీకెంతైనా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆదివార దినాన, మీ పరిశుద్ధ దినాన మీ యొక్క సన్నిధిలో మరి రీతిగా చేరిన వారమై మేము నామమును స్తుతించడానికై, ఆరాధించడానికై మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మరొక నూతనమైనటువంటి దినమును బట్టి మీ నామను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ దినము మేము చూడలేని వారిమి అయినప్పటికీ మా జీవితంలో మరొక నూతనమైనటువంటి తరుణంని మీరు అనుగ్రహించి నాయన మీ సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించడానికై మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క దినమంతటిని బట్టి, ఈ యొక్క శుభదినమును బట్టి మీకు ఎంతైనా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తన యొక్క ఆరాధన దినములో, మీ పరిశుద్ధ దినములో మీ ప్రజలైన వారిని మీరు క్షేమంగా నడిపించినందుకై వారందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రావాల్సిన బిడ్డలను కూడా తండ్రి ప్రభు త్వరపెట్టి మీ సన్నిధిలోనికి వారు కూడా త్వరగా రాగలుగున్నట్లు, మీ వాక్య ప్రకారంగా తండ్రి ఆరాధించగలుగున్నట్లు కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
ఉదయకాల సమయం నుండి ఎవరైతే పరిచర్య చేస్తూ వచ్చారో, పరిచర్య నిమిత్తమై తండ్రి ప్రభా సిద్ధపరచబడుతూ వచ్చారో వారందరినీ బట్టి మీకు ఎంతగానో స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానంలోని మేము ప్రవేశిస్తూ ఉంటుండగా నాతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు ప్రకారంగా మా జీవితంలో హృదయమార మేము ఆరాధించగలిగినట్లు ఈ నిజ దేవుణ్ణి ప్రభా నాయన మేము ఆరాధించగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దాసుని, అయోగ్యుని, అపాత్రులని మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా, ఏమీ చేతగానేటువంటి వారిని ఒప్పుకుంటుండగా ఇర్మియా 1:9 జ్ఞాపకం చేసుకుని నాకు ప్రతిసారి సహాయపడినట్లు మరలా మీరు సహాయపడుతున్నామని మీ నామను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులన్నిటి కూడా దూరపరచమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ క్రిస్మస్ దినాల్లో అనేక సందర్భాల్లో మనం చదువుతూ వచ్చేటువంటి మాట ఈ లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచ్చిన వరకు మనం ఇదంతా కూడా మనకు పరిచయమైనటువంటి మాటలే. అయితే ఈ 2వ అధ్యాయంలో ఒక మాటను మనం ఒకసారి మరలా చదువుకుంటాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో అదే మాట అంటే రండి 10వ వచనాన్ని మనం అందరం ఒకసారి చదువుతాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. చాలు. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట నిజానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. 14వ వచనంలో చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏమన్నాడు అంటే మహా సంతోషకరమైన ఏమిటంట సువర్తమానము. సంతోషకరమైన సువర్తమానం అని చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరి మహా సంతోషకరమైన సువార్తమానం అని రాస్తూ వచ్చాడు. నిజానికి మంచిదే. అక్కడ సంతోషకరమైన వర్తమానమని దూత వైకోలు చెప్పింటే బాగుండు, కానీ దానికంటే ఇంకా మరి బాగుగా చెప్పబడుతూ వచ్చిన మాట ఏమిటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటి ఇంత విశేషం? ప్రభు యొక్క పుట్టుకలో విశేషం ఏమైనా ఉందా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు పుడితే నీకు నాకు సంతోషం ఏమిటి? బహుశా ఇట్స్ $1 million క్వశ్చన్ ఇన్ ద సొసైటీ. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు, యేసు ప్రభు పుట్టడం ద్వారా ఏమిటయ్యా, మీరు ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఎందుకైనా ఆరాధిస్తూ ఉన్నారు అనే ప్రశ్న భూలోకంలో చాలామంది అడుగుతున్నారు. దానికి అనేక మంది జవాబు ఇచ్చినప్పటికీ మన అనుభవపూర్వకంగా బైబిల్ గ్రంథంలో ఏమిటో అని తెలుసుకొని ప్రభువుని సంతోషింపచేయటమే, లేదంటే ఒక కృతజ్ఞత చెప్పడమే ఆరాధన. అందుకనే బైబిల్ మన యొక్క హెబ్రోను సహవాసంలో ఒక సువాసన ఏమిటి అంటే ఆరాధన అనేటువంటిది సువాసన. నిజంగా ఈ ఆరాధన లేకపోతే నిజంగా నా జీవితంలో అయితే ఉదాహరణకు ఒక వారం ఆరాధన చేయబోతే ఆ వారం అంతా సోమవారం నుండి శనివారం వరకు ఎలానో ఉంటుంది, ఒక కలవరం. అందుకనే ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది ఏమిటంటే ఆరాధన. అందుకనే ప్రార్థన అనగా వేరు, ఆరాధన అనగా వేరు. చాలామంది ఒక రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ మంచిదే. అయితే ఆరాధన, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అడోరెన్స్ ఆర్ వర్షిప్ అండ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన లేదంటే ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవుని దగ్గర మనము అడగటం. అయితే ఆరాధన అంటే ఏమిటి అంటే దేవునికి మనం ఇవ్వడం. ప్రేయర్ ఈజ్ గివింగ్, బట్ వర్షిప్ ఈజ్ ప్రేయర్ ఈజ్ చెప్పండి ఆస్కింగ్. దెన్ వాట్ అబౌట్ వర్షిప్? వీఆర్ గివింగ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏం చేశాడు దేవుడు మన పట్ల? ఉదాహరణకు మనం ఒక సమాజంలో ఉదాహరణకు మనం చూడొచ్చు, కాలేజ్లో ఒక వ్యక్తికి ఏదన్నా అవసరమైంది, ఒక టెక్స్ట్ బుక్ అవసరమైంది, టెక్స్ట్ బుక్ తెచ్చుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? చెప్పండి, అట్లాంటి అనుభవం లేదా? ఏం చేస్తాం? పక్కలోని ఖచ్చితంగా అడుగుతాం, మనం మాత్రం తీసుకెళ్ళాం, వాడు తీసుకొస్తారులే అనుకుంటాం. మంచిదే. అది తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక థ్యాంక్స్ అనేది చెప్తాం, అంటే ఒక కృతజ్ఞత, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తాం. అది యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల నా పట్ల అనేకమైన అద్భుతాలు, అనేకమైన మేలులు చేస్తూ వచ్చిన కారణము చేత నీవు నేను ఈ దినం ఏం చేయాలో తెలుసా? వై వి గ్యాదర్డ్ హియర్, వీఆర్ డిస్టైన్డ్, వీఆర్ ఆబ్లైజ్డ్ టు వర్షిప్ ద లార్డ్.
దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఉదాహరణకు ఏమని ఆరాధించాలి? దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి ఆరాధించలేవా? దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి ఆరాధించలేవా? ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 5 విషయాలను మనం చూసుకొని ఆరాధనలోనికి ప్రవేశించడానికి ఇష్టపడదాం. రండి, మొదటిగా చూద్దాం ఏం చేశాడు ఈ ప్రభువు అంటే. దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో కాకుండా ఈ సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి గొప్పగా చెప్పబడినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన శైలి ద్వారా అనేక మంది మార్చబడుతూ వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయనే జాతిపిత. ఎవరు ఆయన పేరు? మహాత్మా గాంధీ. ఈ జాతిపిత అనేటువంటి మహాత్మా గాంధీ నిజంగా తన ఆత్మకథ అనే ఒక బయోగ్రఫీలో రాసుకున్నాడు. ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఆయన అనేక మందిని పూజించి ఉండొచ్చు, అనేక మందిని ఆరాధించి ఉండవచ్చు, అనేక మంది దగ్గరికి వెళ్ళి ఈయన బోధలే చెప్పి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తిని ప్రభావితం చేసింది ఎవరో తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ప్రభావితం చేస్తూ వచ్చాడంటే ఆత్మకథలో తను రాసుకుంటూ వచ్చాడు. హీ హాజ్ రిటన్ ఇన్ హిస్ బయోగ్రఫీ. ఏమని రాసుకున్నాడో తెలుసా? కొండ మీద ప్రసంగాన్ని రాశాడు. ఇది నా మాటలు కాదు, కానీ ఆత్మకథలో ఒకసారి మీరే చదివితే అర్థమవుతుంది. ఈ ఆత్మకథలో మహాత్మా గాంధీ తన స్వయాన ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ వచ్చాడు. కేవలం బైబిల్ మాత్రమే సెలవీయట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక చరిత్ర. ఆయన చెప్పబడినటువంటి మాటలు నిజంగా ఆయన ఏమన్నాడు అంటే, ఏం ఫాలో అయ్యాడంటే అహింస సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. ఎవరు? మహాత్మా గాంధీ. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాం. సమాజంలో గొప్ప వ్యక్తి, పేరుగాంచిన వ్యక్తి, అందరూ ప్రేమించేటువంటి వ్యక్తి, ఏ వర్ణన భేదము లేకుండా, ఏ భేదము లేకుండా ఆయన ప్రేమిస్తారు. ఎవరో తెలుసా ఆయన? ఇంకా అంబేద్కర్. ఇంకా మంచిది, వెరీ గుడ్. చెప్పండి. అబ్దుల్ కలాం. మీ ఆన్సర్స్ బాగున్నాయి, వెరీ గుడ్. ఇంకా చెప్పంటారా? చెప్పండి అన్న. ఇంకా దగ్గరకు వచ్చారు మీరు, చెప్పంటారా? స్వామి వివేకానంద. ఈయన బోధలు చాలా ప్రభావితం చేశాయి. అయితే ఈ వ్యక్తి ఎవరి ద్వారా ప్రభావితం చేయబడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమిటయ్యా నీ యేసు విశేషం? చెప్తా. ఏమిటి నీ విశేషం అంటే ఆయన చెప్పిన మాట ఏమిటి తెలుసా? తను ఉన్నటువంటి దినాల్లో, తను బ్రతికిన దినాల్లో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేనున్నటువంటి దినాల్లో ఉండింటే ఆయన కాళ్ళను నేను కడిగేవాడిని. స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది పెద్దవాళ్ళు మత భేదములు లేకుండా, వర్ణన భేదము లేకుండా, రంగు భేదము లేకుండా, జాతి భేదము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించిన వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల ద్వారా అనేక మంది మార్చబడుతూ వచ్చారు. యేసు అంటేనే నిన్ను మార్చేది. ఈ యేసు అనేటువంటి నామము ఏదైనా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి నామములు చాలా నామాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉదాహరణ మనకు తీసుకుంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఒక్కసారి ఓపెన్ చేసి నువ్వు ఒక వచనం చదివామనుకోండి, దేవునికి ఒక పేరు పెట్టచ్చు. మరొక అధ్యాయం తీసి మరొక వచనం చదివామనుకోండి, ఇంకొక పేరు పెట్టచ్చు. ఇలా ఎన్నైనా యేసుక్రీస్తు ప్రభువారికి మనం పేర్లు పెట్టచ్చు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప విశేషమైనటువంటి వాడు. ఎవరు ఈ యేసుక్రీస్తు ప్రభువారు? అయితే ఆత్మీయంగా నీకు నాకు ప్రభు ఏం చేశాడు, ఆయన ఎందుకు ఆరాధించాలి అనేటువంటి 5 విషయాలు చూసుకొని మనం త్వరగా ముగిస్తాం. రండి, మొదటిగా చూద్దాం. రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. అంతకంటే ముఖ్యంగా మొదటిగా మనం చూడకముందు రండి చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చదువుతామా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనల ద్వారా 2 వ్యక్తులు ప్రభావితులైన చూస్తూ వచ్చాము. ఎవరైనా? మొదటిగా ఎవరు? మహాత్మా గాంధీ. రెండవది స్వామి వివేకానంద. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 1, 2 కాదు. సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. మరొక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రభావితులయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక కోపం, యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రజలకి నచ్చదు. అయినప్పటికీ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో చూడండి. మత్తయి 27వ అధ్యాయం 54వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. శతాధిపతియు
చూచి మిక్కిలి భయపడి చాలన్నా ఏమన్నాడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజముగా ఈయన ఎవరంట దేవుని కుమారుడు, ఒక శతాధిపతి. ఆయనకి యేసు ప్రభు అనేటువంటి ఆ మార్గంలోనికి ఆయన రాలేదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ హీ ఈస్ గివింగ్ ద స్టేట్మెంట్ ఈయన నిజముగా లోకరక్షకుడు. ఈయన ఆరాధించినట్లే కదా, ఈయన నిజముగా లోకరక్షకుడు. He himself unknowingly, unwittingly, he is worshipping the Lord Jesus Christ. చూడండి ఎంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప దేవుడు. ఈ వ్యక్తి ఏం చేశారు, ఈ శతాధిపతి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాపలా కాసేవాళ్ళు ప్రభును పొడిచారు. ఒక శత్రువు గురించి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే యేసు అంటేనే ఆశ్చర్యం. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒకటి ఏమిటో తెలుసా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, తర్వాత బలవంతుడగు దేవుడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుని ఆరాధించలేమా? ఒక్క మాట ప్రభుని పట్ల ఏం చేశాడు ఇది నాన్న చూద్దాం. 5 విషయాలు క్లుప్తంగా ముగిస్తాం, నాకు ఇచ్చినటువంటి సమయం అరగంట మాత్రమే. రండి చూద్దాం. మొదటిగా చూడండి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతాం. బైబిల్ ఏమి సెలవిస్తుంది ఈ మానవుని గురించి అంటే, చూడండి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చదవండి, లేదంటే అందరం కలిసి చదువుకుంటాం. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో యెహోవా చూచి. దేవుడు సృజించాడు మానవుని మంచిదే, అది మానవుడు ఎలా అయ్యాడు, చెడ్డవాడయ్యాడు. నరుని యొక్క ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని రాస్తూ వచ్చింది. అంటే మనిషి ఎలాంటి వాడు అంటే చెడ్డవాడు. అంతేనా అంటే రండి ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట మనం చూస్తే కీర్తన 51వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట ప్రస్ఫుటంగా ప్రభు రాస్తూ వచ్చాడు. రండి కీర్తన 51వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అక్క కీర్తనలు 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. బైబిల్ కలిగిన వారందరూ దయచేసి తీసి నాతో కలిసి చదవడానికై ప్రయత్నించండి. చూద్దామా. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. అంటే మనిషి ఎలాంటి వాడంట, పాపి. కొంతమంది అంటారు, ఉదాహరణ కొన్ని సందర్భాల్లో సువార్త చెప్తున్నప్పుడు నాకు కూడా ఎదురయ్యారు, అన్నా నువ్వు పాపివి, నువ్వు అనేక పాపాలు చేసావంటే, నేనా ఏం పాపాలు చేశా? నేను ప్రతిరోజు ఒక 100 మందికి అన్నదానం చేస్తా, నేను ఏ చెడు మాట మాట్లాడను, ఏ కానిరాని మాట మాట్లాడనే, నేను ఎలా పాపినవుతా అంటున్నారు. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీకు ఇచ్చేటువంటి జవాబు ఏమిటి అంట, 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. అంటే పుట్టిన మనిషి ఎలాంటి వాడు, జన్మతో సహా పాపి, కర్మేనా పాపి, జన్మతో పాపం అంటబడినటువంటి ఈ జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో మనం అందరం చూడగలం. కాబట్టి మొదటిగా మానవుడు ఎలాంటి వాడు అంటే ఈయన చెడ్డవాడు. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆత్మీయ భాషను మనం అర్థం చేసుకుంటే మనిషి పాపి. కాబట్టి మొట్టమొదటిగా ఎలా ఉన్నామంటే మనము పాపులుగా చేయబడుతూ వచ్చాం. ఒకప్పుడు స్థితి ఏమిటి అంటే నీది నాది, పాపంలో జీవిస్తూ వచ్చాం, పాపంలో ఆలోచిస్తూ వచ్చాం, పాపపు క్రియలు చేస్తూ వచ్చాం, పాపపు చేతులు, పాపపు క్రియలు, పాపపు కాళ్ళు, ఇవన్నీ కూడా పాపమే. కాబట్టి మనిషి గమనించాల్సిందే. నువ్వెప్పుడు కూడా చెప్పచాలవు నేను పాపిని కాదు అని చెప్పచాలవు. అంటే మనిషి అనేవాడు పాపియే, నువ్వు ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోకపోయినా నువ్వు ఎలాంటి వాడు అంట, పాపివి. కాబట్టి మన పూర్వపు స్థితి ఏమిటి అంటే పాపి అని మొదటిగా గమనించాలి. ఎప్పుడైతే నువ్వు పాపి అని గమనిస్తావో అప్పుడు మాత్రమే ఆరాధన చేయగలవు. ఒకవేళ నేను పరిశుద్ధుని అన్నావు అనుకో, నువ్వు దేవుడవే కాదా? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, కానీ ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. కాబట్టి మనం ఎవరమంట, మొట్టమొదటి కంటే పాపులుగా చేయబడుతుంది. రండి ఒక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం ఉదాహరణకు చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి
38వ వచనం వరకు ఒకసారి చదువుకుంటామా? అందరం కలిసి చదువుతాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుంటాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. ఈ భాగం అంతా మనకు తెలుసు, సమయం లేదు కాబట్టి మొత్తం చదవట్లేదు. ఈ భాగంలో ఉన్నటువంటి స్త్రీ పేరేం పేరు? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ స్థానంలో నీ స్థానం, నా స్థానం ఒకప్పుడు ఉంది కాదా? చేయరానటువంటిది చేస్తూ వచ్చాం, మాట్లాడరానటువంటి మాట్లాడుతూ వచ్చాం. అనేకమైనటువంటి పాపపు క్రియల ద్వారా మనం నిమగ్నమై ఉన్నప్పుడు ఇలాంటి వారిని ఏమన్నాడు అంటే పాపాత్ములు అన్నారు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, మనిషి అనేవాడు పాపే. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే ఇలాంటి వారిని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? లూకా 7వ అధ్యాయం అక్కడే మనం చూస్తే 48వ వచనం చూడండి, 49వ వచనము. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపమును క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగారు. బహుశా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అక్కడ ఉన్నప్పుడు బహుశా వారందరూ కూడా అనుకొని ఉంటారు, ఈయనకి వచ్చినటువంటి అధికారం ఏమిటి? ఎవరు ఈయన? ఇతను అడుగుతున్నటువంటి ప్రశ్న ఉంటే, హూ ఈజ్ జీసస్? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? నేను చెప్తారండి. మొదటిగా ఏమిటో తెలుసా? పాపమును క్షమించే దేవుడు. ఆయన పుట్టడానికి కారణం ఏమిటి అంటే ఆయన పాపమును క్షమించడానికే పుట్టాడు. అందుకనే ఇదేమంట, లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతూ వచ్చాం, ప్రజలందరికీ కలుగబోవు అందుకని రాస్తూ వచ్చాడు మహా సంతోషం. ఏమిటో సంతోషం అని రాస్తే పర్లేదు. అందుకనే యోహానులో కూడా రాయబడుతూ వచ్చింది. ఏమిటి? 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని? దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. నాట్ ఓన్లీ ప్రేమించాను, నాట్ ఓన్లీ హీ లవ్డ్ ఇన్ ఇలైట్ వే. అంటే ఎంతో ప్రేమించాడని రాస్తూ వచ్చాడు. ఎందుకని ప్రేమించాడని రాయొచ్చు కదా, అంటే దానికి అంతము లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ దూతలు ఆ ప్రజలకు కనబడిన తర్వాత చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఏమిటి ఆ మహా సంతోషం అంటే మొదటిగా పాపము నుండి క్షమించాడు. ఉదాహరణకు నీ జీవితంలో, నా జీవితం క్షమాపణ లేదంటే ఈ పాపం అనేది క్షమించబడకపోతే నీలో నాలో ఏముండదంట? సంతోషం ఉండేది కాదు, ఈ మహా సంతోషం ఉండేది కాదు. ఒకప్పుడు నా జీవితంలో నేను కూడా భయంకరంగా తిరుగుతూ వచ్చాను, భయంకరంగా డాన్సులు వేస్తూ వచ్చా, మండపాల్లో, ప్రభల్లో, అన్ని చోట్ల. కానీ ఇప్పుడు ఏముంది? నాకు పాపము నుండే ఉంది విడుదల ఉంది. నా పాపం క్షమించాడు. ఇప్పుడు నాకేముంటుందంట? మహా సంతోషం. సంతోషం కాదు, మహా సంతోషం. ఒకవేళ ఈ దినాన నీ అనుభవం ఇదే ఏంటే దేవుణ్ణి ఆరాధించబద్దుడు అయి ఉన్నావు. కాబట్టి మొదటిగా ఏం చేశాడంటే పాపము నుండి ఆయన క్షమించాడు. దాని తర్వాత ఒక మాట ఉంది చూడండి, నిజంగా 7వ అధ్యాయం 50వ వచనమే. రండి చూద్దాం. 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను ఏం చేసిందంట? రక్షించింది. క్షమించడం మాత్రమే కాదు, రక్షించింది. దేవుని యొక్క పుట్టుక కారణం ఏమిటంటే మానవుణ్ణి క్షమించి రక్షించాలనేటువంటిది ఉద్దేశం. కాబట్టి ఇది మొదటిది. ఆయన మహాసంతోషకరమైన సువార్తమానం ఏమిటంటే పాపము నుండి క్షమించాడు, పాపము నుండి రక్షించాడు. రండి చూద్దాం. రెండవదిగా త్వరగా కొలస్సీ 1వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. కొలస్సీ 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 22వ వచనం. తన సన్నిధిని చాలు ఏమిటంటే తన సన్నిధిని పరిశుద్ధులుగా. ఒకప్పుడు ఎలాంటి వారిమో మనం ఒక్కసారి మన గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి మన పాపపు క్రియలు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. నీ మాటలు అపరిశుద్ధం, నీ క్రియలు అపరిశుద్ధం,
నీ చూపులు అపరిశుద్ధం, నీ ప్రవర్తన అపరిశుద్ధం, నీ యొక్క కూర్చున్నటువంటి విధానం అపరిశుద్ధం, ఇవన్నీ కూడా అపరిశుద్ధులుగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేయాలని ఇష్టపడ్డా అంటే, రెండవది ఆయన పుట్టుక దేనికి అంటే మానవుడు పరిశుద్ధుడిగా చేయబడ్డానికే. మొట్టమొదటిగా మానవుడు పాపము నుండి విడిపించబడ్డానికై, పాపం నుండి క్షమించబడ్డానికైతే, రెండవది ఏం చేయబడ్డానికంట పరిశుద్ధుడిగా చేయబడ్డానికి. అందుకని నిజంగా చూడండి, ఒక మాట కూడా చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనంలో రండి, ఒక భక్తుడు ఇలా రాస్తూ వచ్చాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి చదవండి ఎవరైనా దయచేసి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుణైన నన్ను నియమించి ఎంచినందుకు చాలు. ఇక్కడ ఎలాంటి వాడు అని రాయబడుతూ వచ్చింటే, పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడంట, పూర్వము దూషకుడు, తర్వాత హింసకుడు, తర్వాత హానికరుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారంటే ఇష్టము లేదు. బట్ ఈజ్ అన్వర్ది టు అటర్ ద వర్డ్ పరిశుద్ధాత్మ ఆర్ పరిశుద్ధుడు. ఈ మాట పలకడానికే కూడా మనం అర్హులం కాదు. ఒకప్పుడు ఆరాధన నీది నాది కాదు, కేవలం ఎవరికి ఉండేదో తెలుసా చెప్పండి, దేవదూతలకే. ఇప్పుడు ఈ పౌలు ఒకప్పుడు దూషకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, పాపిగా ఉన్నటువంటి వ్యక్తి, హానికరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం పలుకుతున్నాడంట, పరిశుద్ధాత్మను పలుకుతున్నాడు. కాబట్టి నిజంగా ఎంత గొప్ప ఉదాహరణ. ఈ వ్యక్తి ఒకప్పుడు పాపంలోనే జీవిస్తున్నాడు, అంటే పరిశుద్ధత లేదు, కానీ ఈ వ్యక్తి ఏం పలుకుతున్నాడంట, పరిశుద్ధత పలుకుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, అతన్ని పరిశుద్ధుడిగా చేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక పరిశుద్ధుడిగా ఉంచి అనేకమైన పత్రికలు రాయడానికై దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితం ఒకప్పుడు అపరిశుద్ధతే, ఇప్పుడు ఏం చేశాడంటే ప్రభు పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు నేనేం చేయాలంట, ఆరాధించాలి. రండి మూడవదిగా చూద్దాం. రండి ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుతాం ఒకసారి. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం అక్క. 5వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుతాం. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీద జన్మించారు, ఆయన సంతోషకరమైనటువంటి సువార్తమానము, మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటి అంటే, మూడవది నిన్ను నన్ను ఏం చేయాలని ఇష్టపడ్డాడో తెలుసా, పరిమళ వాసనగా ఉంచాలని ఇష్టపడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదాము. రండి చూద్దాం. కీర్తన 38వ అధ్యాయము 5వ వచనం. మానవుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు అని చూస్తే, రండి కీర్తన 38వ అధ్యాయము 5వ వచనంలో మన స్థితి ఎక్కడ కనబడుతూ ఉంది. కీర్తనలు 38వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మన జీవితం ఒకప్పుడు ఎలాంటి జీవితం అంట, దుర్వాసన. ఉదాహరణకు ఒక చూద్దాం. ఒక 10 రోజుల నుండి ఒక వ్యక్తికి గాయమై ఆ ఫస్ అంతా బయటకు వస్తుంది, ఆ సీమంతా బయటకు వస్తుంది. మన పక్కన ఉన్నటువంటి మన బెస్ట్ ఫ్రెండ్ లేదా మన ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే, బహుశా 2 రోజులు 3 రోజులు నీవు నేను ఏం చేస్తాం, తట్టుకుంటాం, ఓపికతో ఉంటాం. ఒకరోజు 10 రోజులు దాటింది అనుకోండి, ఏం చేస్తాం, ఎలా ఉంటుంది, దూరం పెడతామా లేదా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితం దుర్వాసనతో కంపు కొడుతూ ఉంది. నీ ఆలోచన ద్వారా, నీ పాపము ద్వారా కంపు కొట్టినటువంటి జీవితాన్ని ప్రభు ఏం చేయాలని ఇష్టపడ్డావంటే, తన యొక్క పుట్టుక ఏం చేస్తుందట, నిన్ను పరిమళ వాసనగా ఉంచుతుంది. మచ్ ఫ్రాగ్రెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నా జీవితం దేవుని చేతిలో మార్చబడకపోతే, నా జీవితం కూడా దుర్వాసనతో కంపు కొట్టినటువంటి స్థితిలో నేను ఉండేవాడిని. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ పాత మాటలే, క్రొత్త మాటలు ఏమీ కాదు. కానీ ఎవరైతే హృదయంలో తలపోసుకుంటారో, ప్రభా ఆ పరిస్థితి నాది కాదా,
ఒకప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పట్టబడినటువంటి స్త్రీ స్థానంలో నేనున్నాను. నా బ్రతుకు ఇది, దుర్వాసన గలవన్నై నేను ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాను. అది నువ్వు గమనిస్తే ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తా. ఒకవేళ గమనించకుండా నా జీవితం బాగానే ఉందిలే అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి ఆరాధనలోనికి ప్రవేశించక మునుపు మూడోదిగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక నీకు నాకేమిచ్చిందంట? పరిమళ సువాసన ఇస్తూ వచ్చింది. రండి చూద్దాం. నాలుగవదిగా మనం చూస్తే, నాలుగవదిగా చూద్దాం కీర్తన 100వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 100వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. కీర్తన 100వ అధ్యాయము అందరం కలిసి చదువుకుంటామక్క. కీర్తన 100వ అధ్యాయము 3వ వచనాన్ని మనందరం చదువుకుంటాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. నాలుగవదిగా ఎలాంటి వారము తెలుసా? ఆయన ప్రజలము అనగా ఆయన వారము అనగా ఆయన ప్రజలముగా మనం చేయబడుతూ వచ్చాం. ఒకప్పుడు సాతాను సంబంధమైనటువంటి ప్రజగా, సాతాను సంబంధమైనటువంటి ఆ ప్రజల్లో తిరుగుతూ, సాతాను సంబంధమైనటువంటి ఆ ప్రజలు చేసేటువంటి క్రియల్లో పాలు పొందిన వారిగా మనం ఉంటే, ప్రభు తన పుట్టుక ద్వారా నిన్ను ఏం చేసుకున్నాడు తెలుసా? ఆయన ప్రజగా నిన్ను మలుచుకుంటూ వచ్చాడు. ఇది ప్రభు చేస్తూ వచ్చేటువంటి నాలుగవది, ఆయన ప్రజగా చేస్తూ వచ్చాడు. రండి ఐదవదిగా చూద్దాం. చివరిగా యెషయా 43వ అధ్యాయము, లేదంటే దానికంటే ముందుగా రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరము చదువుతాం. 25వ వచనం చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలు చాలు. ఏం పూజించారంట వీళ్ళు? ఎవరిని? సృష్టికర్తను మరచి ఏం చేశారు? సృష్టమును పూజించారు. ఒకప్పుడు జీవితం నీది నాది ఇదే, సృష్టాన్ని పూజిస్తూ వచ్చాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాం. తండ్రి కుమారుడు ఉన్నాడు. ఈ తండ్రి దగ్గర ఈ కుమారుడు అంటున్నాడు, నీవు నా తండ్రి కాదు అంటే ఎలా ఉంటుంది తండ్రికి? ఉదాహరణ ఒక కుమారుడు అండి, మీరే కుమారులు అనుకోండి, లేదంటే మీరే తండ్రులు అనుకోండి. నీ కుమారుడు నీ దగ్గరికి వచ్చి, నానా నీవు నా తండ్రి కాదు. తండ్రికి ఎలా ఉంటుంది? ఒక్కసారిగా కింద కూర్చుంటాడేమో, బాధలోకి వెళ్ళిపోతాడు, మెంటల్ టెన్షన్లోకి వెళ్ళిపోతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేదంటే దేవుడు తండ్రిగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని మనం మరచి ఎవరిని పూజించామంట? సృష్టికర్తను పూజించాం. నానా నువ్వు నా తండ్రివి కాదు. ఇప్పుడు ఏం చేస్తుంటాం? మరొక తండ్రిని దగ్గరికి వెళ్ళి నువ్వు నా తండ్రి అంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నీ కొడుకే, నీ కుమారుడే, నీ కుమార్తె నీ దగ్గరికి వచ్చి నువ్వు నా నాన్న కాదు అంటే భయంకరమైన, అసలు ఆ మాట విని తట్టుకోలేం. ఇలాంటి జీవితం నీది నాది. అయితే ప్రభు నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఏం రాయబడుతూ వచ్చంటే సృష్టికర్తను మరచి ఏం చేశారంటే సృష్టమును పూజించారు. అయితే అలాంటి జీవితం నుండి ప్రభు ఏం చేసుకున్నాడో తెలుసా? ఆయన ప్రజగా చేసుకున్నాడు. ప్రభువా నన్ను ప్రజగా చేసుకున్నందుకే నీకేమి చెల్లించలేక నా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నానంటే ప్రభు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఇది నాలుగవది. ఐదవదిగా చూద్దాం రండి త్వరగా. ఐదవది యెషయా 43వ అధ్యాయము 7వ వచనం. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటి అంటే రండి చూడండి. ఐదవదిగా యెషయా 43వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా దయచేసి చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని వారందరినీ తెప్పించు. అసలు మానవుడు అసలు ఎందుకు పుట్టాడు? ఇట్స్ $1 million క్వశ్చన్. నిన్నటి దినాన మందిరానికి వచ్చి నేను అక్కడ మరలా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు బండి మీద ఆ డ్రైవర్తో ఏ మాటలు పంచుకున్నాను. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు నాకు. వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తారంట, వాళ్ళ అమ్మాయి చర్చికి వెళ్తుంది. అయితే ఈ వ్యక్తి వెళ్ళాడు, అప్పుడప్పుడు వెళ్తూ ఉండే, ఎప్పుడో క్రిస్మస్కో ఎప్పుడు. అయితే నిజంగా నాకు సమయం దొరికిందని చెప్పి ఏం చేశా? సువార్తను ప్రకటించి ఏ మాటలు
నిజంగా ఎంత గొప్ప ధన్యతో అండి. అయితే ఇక్కడ చూస్తే మనం ఏమన్నాడంటే 43వ అధ్యాయం 7వ వచనం, అసలు మానవుడు సృష్టించబడింది దేనికి? కొన్ని సందర్భాలు అనుకుంటాం, నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నా ఉద్యోగం నేను చేయడానికి నేను బ్రతుకుతున్నా, లేదంటే నా భార్య కోసం నేను బ్రతుకుతున్నా, లేదంటే నా భర్త కోసం నేను బ్రతుకుతున్నా అని అనుకుంటున్నావు. కానీ చూడండి అక్కడ ఎంత బాగా రాశారు. రండి మళ్ళా చూద్దాం జాగ్రత్తగా. యెషయా 43వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుతాం. చదవండి ఒకసారి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసేదని, వారిని పుట్టించిన వాడును నేనే. దేనికై పుట్టాడంట? దేనికై జన్మింపజేశాడంటే ప్రభు దేనికి సృష్టించాడంటే ఆయన మహిమ నిమిత్తం. నీ భర్త కోసం కాదు, నీ భార్య కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ ఉద్యోగం కోసం కాదు, కానీ ఎవరి కోసం అంట? ఆయన మహిమ నిమిత్తం. ఆయన మహిమపరుస్తే నిజంగా, అందుకనే భక్త్ సింగ్ గారు అనేటువంటి అనుభవంలో లేదంటే సహవాసంలో మనకున్నది ఏమిటి అంటే ఆరాధన నిజంగా ఎంతో ప్రాముఖ్యమండి. నేను ఒకసారి కొంతమంది దైవ సేవకులు చెప్తున్నప్పుడు ఎరుగుదును ఏమిటి అంటే, భక్త్ సింగ్ గారు మొట్టమొదటిగా లేచిన దినాల్లో అంటే ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆ ఎర్లీ మార్నింగ్లో మొట్టమొదటిగా తన పాపాలను ఒప్పుకుంటారంట. ఏం చేస్తారు? పాపాలను ఒప్పుకుంటాడు, తర్వాత ఆరాధన మొదలు పెడతాడు. ఈ ఆరాధన ఆగదంట. మొట్టమొదటిగా పాపాలు ఒప్పుకొని రెండోది ఏం చేస్తాడు? ఆరాధన చేస్తాడు. ఆరాధన అంటే దేవునికి మనం ఇచ్చడమే. అందుకనే ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. నీ ఆస్తిని ఏమైనా కోరతాడా? లేదంటే నీ పిల్లల్ని ఏమైనా కోరతాడా? ఏమి కోరడు, కానీ ఒకటి మాత్రం కోరతాడు. ఏమిటి? ఆరాధన. ఒకప్పుడు నీ నోట నా నోట ఒక పాత కీర్తన ఉండేది. ఇప్పుడు దేవుడు ఒక క్రొత్త కీర్తన ఉంచి ఆయనను స్తుతించేటువంటి నాలుకను దేవుడు నీ నోట నా నోట ఉంచాడు. ఎందుకు పుట్టాడు భూమి మీద అంటే ఆయనను మహిమపరచడానికి ప్రభు మనల్ని ఏం చేశాడు? జన్మింపజేశాడు. ఇది కేవలం ఆయన మహిమ నిమిత్తం. అందుకని రాయబడింది, నా సొంత మాట కాదు, నా మహిమ నిమిత్తము. ఏమిటంటే తర్వాత నేను సృజించిన వారు. ఆయన మహిమ నిమిత్తమే కానీ మన నిమిత్తం కానీ లేదంటే మన పిల్లల నిమిత్తం అయితే కాదు. కాబట్టి ఐదవదిగా ఆయన పుట్టుక ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఏం జ్ఞాపకం చేస్తుంటే ఆయనను ఆరాధించడం అనేది జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఇంగ్లీష్లో ఏమంటాం? క్రిస్మస్ని డివైడ్ చేయండి ఒకసారి. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే ఏమిటంట? క్రీస్తుని చివరిగా ఐదవదిగా ఆయన చేసింది ఆరాధనకు పాత్రులుగా నేను చేస్తూ వచ్చాడు. ఇంకా నువ్వు రక్షించబడి ఇదే స్థితిలో నేను ఆరాధించను అని అంటే నీ తండ్రిని నువ్వేం చేస్తుండే తెలుసా? నువ్వు నా నాన్న కాదు అన్నట్లు. నువ్వు ఆరాధించకపోతే ఆయన ఒక చాటున కూర్చొని ఏం చేస్తా తెలుసా? దుఃఖిస్తూ ఉంటాడు. ఉదాహరణకు చూద్దాం. ఒక తండ్రి లేదంటే ఒక తల్లి ఒక బాబు పుట్టిన తర్వాత లేదంటే ఒక పాప పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి తను మాట్లాడుతుందండి? సంవత్సరం లేదంటే ఒక 2 సంవత్సరాలు వేసుకోండి. ఒక ఊర్లో జరిగిందంటే ఇలానే చాలా కాలం తర్వాత 20 సంవత్సరాల తర్వాత పాప పుట్టిందంట. 20 సంవత్సరాల తర్వాత పాప పుడితే ఈ తల్లిదండ్రులు తాతయ్యలు అందరూ కూడా ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా నా బిడ్డ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటే సంవత్సరం అయిపోయింది. ఎదురు చూశారు, సర్లే ఇంక 2వ సంవత్సరం అన్నా మాట్లాడుతుంది. 2వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం అన్నా మాట్లాడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరెవరు? తండ్రి, తల్లి, తాతయ్యలు, బంధువులు, మేనమామలు అందరూ. అయితే దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? తండ్రికి తల్లికి ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ ఉంటుంది. ఒక పక్కన కన్నీరు గారుస్తున్నారు, ఒక పక్కన దుఃఖిస్తూ ఉన్నారు, ఎవరికి చెప్పులేకపోతూ ఉన్నారు. అలానే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత బిడ్డ చనిపోయాడు. నిజంగా జరిగినటువంటి సందర్భం మా ఊర్లో నేను కల్లారా చూస్తూ వచ్చా. మాతోనే వచ్చి కూర్చుండేవాడు. కానీ ఏముండేది కాదంట? నోరుండేది కాదు. ఇప్పుడు తండ్రి యొక్క తల్లి యొక్క బాధ చూస్తే, తండ్రి కంటే తల్లి బాధ చూస్తే చాలా బాధ. అసలు మనమే తట్టుకోలేం, ఇంకా తల్లి ఎలా తట్టుకుంటుందో అర్థం కాలే.
అయితే యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇన్ని మేలులు చేస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? మన నోరే తెరవం. భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నా హృదయమార నేను ప్రభుని ఏం చేస్తా? ఆరాధిస్తా. దేవుడు ఇన్ని మేలులు చేస్తే నువ్వు ఆరాధించలేవా? అదే స్థానంలో నువ్వు ఉంటే ప్రభు ఎంత దుఃఖిస్తున్నాడో చూడండి. నువ్వేమి చేయకుండానే ప్రభుని దుఃఖిస్తున్నావు. కాబట్టి ఆ రీతి కాకుండా యేసుక్రీస్తు వారి పుట్టుక ఏమిచ్చిందంటే నీకు ఆరాధనలకు పాత్రగా చేస్తూ వచ్చింది. యేసు ప్రభు నాలో పుట్టకపోతే నా జీవితంలో డిసెంబర్ 25, 2012 సంవత్సరాన్ని నాలో పుడుతూ వచ్చాడు. దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, పరిచర్య చేసేవాడిని, చేపలు వేసేవాడిని, బాత్రూమ్ కడిగేవాడిని, వంట చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ నాలో లేదు. ఎప్పుడు వచ్చిందో తెలుసా? డిసెంబర్ 25 సాయంత్రం ఓ భక్తుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని దాసులు నీకు అన్నీ తెలుసు, పరిచర్య తెలుసు, సేవకులు చేసి అందరూ చేస్తూ అన్నీ తెలుసు, కానీ నీలో ఏం లేదు? రక్షణ లేదు. ఆ దినాన నీవెంతకాలం ఆలస్యం చేస్తావు? దేవుని జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో నీవు ఆలస్యం చేసిన ఎడలా అనేటువంటి మాట బైబిల్లో ఉంటుంది. అన్నీ తెలుసు, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉండే? ఆ దినాన నేనేం చేశాను తెలుసా? రక్షించబడ్డా, నా పాపాలు ఒప్పుకున్నా. ప్రభు ఏం చేశాడు? నా లోనికి వచ్చాడు, ఆయన పుట్టాడు. ఇది నిజమైన ఆరాధన, ఇది నిజమైన క్రిస్మస్. కాబట్టి లూకా సువార్త 2వ దినం చదవబడుతూ వచ్చిన ప్రజలందరికీ ఏమిటంట? మహా సంతోషకరమైన సువార్త. చెప్పండి, మొదటిగా ఏం చేశాడు ఆయన? పాపము నుండి రక్షించాడు. రెండవది పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. మూడవది పరిమళ వాసనగా ఉంచుతూ వచ్చాడు. నాలుగవది ఆయన ప్రజగా చేసుకుంటూ వచ్చాడు. ఐదవదిగా ప్రస్తుతి అనగా ఆయన ప్రస్తుతి చేసేట్లు చేస్తూ వచ్చాడు. అన్ని పాలే. ఆయన ప్రస్తుతి అనగా ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని నీకు నాకు ఇస్తూ వచ్చాడు. నిజంగా ఆరాధన నేను ముగించలేండి దేవుని యొక్క మరణాన్ని చెప్పకుండా. అందుకని ఒక సియోను గీతంలో ఒక పాట ఉంది, ఏమిటంటే గరకురాల మార్గములో బరువు సిలువను మోసెను, గరకురాల మార్గములో బరువు సిలువను మోసెను. చాలు. ఎలాంటి సిలువ మోసాడంట? బరువు సిలువ మోయడ. అందుకని నేను ఆ వాక్యం ధ్యానిస్తా ఉన్నాడు. ప్రభు అన్నాడు, ప్రభు నేను ఆరాధన నీ పుట్టుక మాత్రమే చెప్తా అన్న, ప్రార్థన చేసుకుంటా, ప్రభు నీ పుట్టుక మాత్రమే చెప్తా అంటే, అసలు నేను పుట్టిందే దేనికి రప్పించోడా? ఏమన్నాడు? నేను చచ్చిపోవడానికి. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ ఉందా? పాప క్షమాపణ ఉందా? లేదు. ఆ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో ప్రభు ఆ మాట అన్నాడు, ప్రభు నేను కేవలం పుట్టుక మాత్రమే తెలియజేస్తా అంటే లేదు. ఏమన్నాడు ప్రభు? ఆయన మరణించకుండా పుట్టుక లేదు. నిజంగా గరుకురాళ్ళ మార్గంలో ప్రభు వెళ్తూ ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అదే స్థితిలో నీవు చేసినటువంటి పాపం ద్వారా నీకు సిలువ వేయబడాలి. ఆ గరుకురాళ్ళ మార్గంలో నీవు వెళ్ళాలి. కానీ ఎవరు మోసారంట? ప్రభు మోసాడు. ప్రభు మోసి ఆయన ఏం చేసిండే? మన కొరకై పుట్టాడు. పుట్టి మరణించి మరలా ఏం చేశాడంట? తిరిగి లేచాడు. ఇదే క్రిస్మస్. కాబట్టి ఇదే మహా సంతోషకరమైన సువార్త. మనం ఆ భాగాన్ని చదువుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. రండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు మరలా కలిసి, లేదంటే 2వ అధ్యాయము 10వ వచనాన్ని మాత్రమే మనము చదువుకుంటాం, సమయం లేదు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, ప్రభు పాపం నుండి రక్షించాడు. ఒకప్పుడు అపవిత్రులం, అపరిశుద్ధులం, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు దుర్వాసన గల వాడిని ఇప్పుడు ఏం చేశాడు? పరిమళ సువాసనగా చేశాడు. ఒకప్పుడు సాతాను ప్రజగా ఉన్నవాడిని ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన ప్రజగా నన్ను చేస్తూ వచ్చాడు. ఐదవదిగా ఏం చేశాడు? ఒకప్పుడు సాతాను ఆరాధన, సాతాను నోటి పాటలు, సాతాను పాటలు, సాతాను మాటలు ఇవన్నీ పాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంట? ప్రభు దేవుని ఆరాధించేవాడిగా నిన్ను నన్ను చేస్తూ వచ్చి ఏల్ బేతేల్లో నేను కూర్చోబెట్టి వచ్చాడు.
ఇది గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని హృదయమార ఆరాధించడానికై మనం సిద్ధపడతాం. దేవుడి యొక్క వాక్యం దీవించునుగాక.